వెంకటరామ. సో యా ఇప్పుడు వచ్చాం మార్నింగ్ 4:30కి ట్రైన్ దిగితే 1 o'clockకి రూమ్కి వచ్చామన్నమాట. ఇంకా చూడండి అదిగో 1కి వచ్చామన్నమాట రూమ్కి. ఎందుకంటే ఇది ముందు ప్లాన్ కాదు కదా, అందుకని రూమ్స్ దగ్గర ఇబ్బంది అయిపోయినాయి. సో ఇవాళ దర్శనానికి అయితే వెళ్ళట్లేదు. రేపు మార్నింగ్ 5 o'clockకి ఆ టైంకి వెళ్తున్నాం అనమాట దర్శనానికి. సో అందుకే ఈరోజు లోకల్గా ఉన్నాయన్నీ తిరిగేసి లోకల్గా ఉన్న సైట్ సీయింగ్స్ అన్నీ చూసేసుకుని అప్పుడు రేపు దర్శనానికి వెళ్తాం అన్నమాట. కింద చాలా రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. మాకు 180th రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడో ఉంది, ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి. మరి ఎందుకలా ఇచ్చారు అంటే రూమ్స్ విషయంలో కొన్ని రూల్స్ అనేవి మారినాయి అంట. అవి ఏంటో మా హస్బెండ్ చెప్తారు మీకు. సో అది చూసుకోండి. ఇంకా రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. మేము వచ్చిన జనాభాకి 3 రూములు తీసుకున్నాం. చాలా అంటే చాలా ఎక్కువ అనిపించింది. సో నేను ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను, మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఫ్రెష్ అవుతున్నారు. సర్లే ఈ లోపలికి వచ్చిన వీడియో తీసేద్దామని చెప్పి బయటకు వచ్చాను. వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంది అసలు. సో కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకుంటాను. ఇంకా పిల్లలకి గుండు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చి సైట్ సీయింగ్కి వెళ్ళి ఇంకా రేపే దర్శనానికి. సో ఇందాక నేను చెప్పాను కదా రూమ్స్ దగ్గర రూల్స్ మాని అని, అవేంటి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇదివరకు ఆన్లైన్లో బుక్ చేసుకొచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు. ఆన్లైన్లో బుక్ చేసి వచ్చిన వాళ్ళకి వెంటనే రూమ్ అలాట్ చేస్తున్నారు. నేను సడన్గా రావడం వల్ల ఇప్పుడు ఏమైందంటే రూమ్స్ బుకింగ్ కోసం 9:30కి లైన్లోకి వెళ్తే 11 o'clockకి బయటకు వచ్చాం. 1.5 hour ఇంచుమించుగా పట్టింది. అప్పుడైనా కానీ వెంటనే రూమ్ దొరకడం కష్టంగా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి మనకి SMS వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ని బేస్ చేసుకుని మనకు ఇచ్చిన వెన్యూకి వెళ్ళాలి. అయితే 11 o'clockకి బయటకు వచ్చిన తర్వాత ఇంచుమించు 12:30 వరకు కూడా మనకి మెసేజ్ రాలేదు. ఆ మెసేజ్ కోసం అక్కడ డిస్ప్లే ఇస్తున్నారు, ఎవరెవరికి మెసేజ్లు వస్తాయి ఏంటి అనేది. ఆ డిస్ప్లే ఇచ్చిన చోట అందరూ పడిగాపులుగా కాచి నిలబడుతున్నారు. ఎవరి మెసేజ్ అయితే వచ్చిందో వాళ్ళ నెంబర్స్ అప్ టు ఆ సీరియల్ నెంబర్ వరకు మెసేజ్ పంపించినట్టుగా వాళ్ళు టీటీడీ వాళ్ళు దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. అయితే మాకు డిస్ప్లేలో చూపించిన వెంటనే మా రిజిస్టర్ నెంబర్ దాటిపోయింది, కానీ మాకు ఇంకా SMS రాలేదు. అయితే అక్కడ QR స్కానర్ ఉంది. QR స్కానర్ తోటి అక్కడ ఉన్నటువంటి ఒక క్లర్క్ ఒక అతను స్కాన్ చేసి మన వెన్యూ ఏంటో చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత 2-3 minutesకి మెసేజ్ వచ్చింది. మనకి 3rd చౌట్రీ బిల్డింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాన్ని కళ్యాణ వేదిక అనేది ఉంది ఇక్కడ. సో దాంట్లో రూమ్ నెంబర్ 180 అలాట్ చేయడం జరిగింది. ఈ అలాట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇచ్చిన సీట్ వాళ్ళకి ఇచ్చినట్లయితే 600 rupeesని ఫోన్పే చేయమన్నారు. క్యాష్ ఇస్తే కుదరదు, ఖచ్చితంగా ఫోన్పే చేయాలి. ఎందుకంటే పర్ డేకి 24 hours-కి 100 rupees. ఈ 24 hours-కి 100 rupees తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనం ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్కి ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తామండి. ఈ ఛార్జ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మైనస్ చేసుకుని 600లో రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి ఫోన్పే ద్వారా మనకి మన ఫోన్కి బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు. సో ఆ విధంగా మనం రూమ్ తీసుకోవడం జరిగింది. మా రూమ్ నెంబర్ 180 ఇచ్చారు, కీ హ్యాండ్ ఓవర్ చేశారు. సో వచ్చి ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యాం. ఇప్పుడు బయటికి వెళ్ళే ఆలోచనతో ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఇంతకుముందు డిపాజిట్ చేసిన క్యాష్ చేతికి ఇచ్చేసేవారంట కదా. సో ఇప్పుడు చేతికి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నారనమాట. సో అదొక మెయిన్ చేంజ్. సో ఏంటంటే క్యాష్ తీసుకొచ్చిన వాళ్ళు కొద్దిగా ఎక్కువగానే తీసుకురండి, అదొకటి. సో ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారు. వాళ్ళకి కిందకే గుడ్లు కొట్టించే దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ పిల్లలకి మొక్కు తీర్చడానికి వచ్చేసాం అనమాట. మేమున్న స్టేకి దీనికి దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో రూమ్ తాళాలు వేసేసుకుని ఇక్కడికి వచ్చేసాం అనమాట. మా వాళ్ళకి చాలాసార్లు అయిపోయింది, లేహాకి మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట పుట్టెటికలు దించడం. సో లోపలంతా చాలా ఖాళీగా ఉంది. ఏంటంటే క్లోజ్ చేస్తారు, మళ్ళీ 3:30కో మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. సో మేము 3:15 ఆ టైంకి వచ్చాము. మేము వచ్చాకనే అక్కడ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. అంగో అక్కడ లైన్లో నుంచుంటున్నారు. ఫ్రీనే, ఇది ఏం పే చేయక్కర్లేదు. సో టోకెన్స్ ఇస్తున్నారనమాట అక్కడ. ఎత్తండి మళ్ళా
ఇక్కడ సర్లే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఎత్తితే విక్కీ గారిని ఎత్తుకుంటున్నారు. ఆయన అస్సలు అంటే అస్సలు వెయిట్ ఉండడు వాడు. ప్రజలు అయితే అడుగుట్లాడుతున్నారు. అది ఇంకిక్కడ లోపల టోకెన్స్ ఇచ్చేసాక వెళ్ళామన్నమాట. వెళ్ళి అంగు తలది తడిపేసి తీసేస్తున్నారు, మొక్కిచ్చేస్తున్నారు అనమాట. వాడికి ఓంకార్కి స్టార్టింగ్లో చాలా భయపడేవాడు, కానీ ఇప్పుడు గుండెలు ఇవ్వడం అలవాటైపోయి ఏమీ ఆడవట్లేదు. వెళ్ళి లైన్గా బాగానే కూర్చొని ఇచ్చేసాడు అనమాట. చాలా రోజులు మొన్న అప్పుడు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి హెయిర్ కటింగ్ ఏం చేయించలేదేమో. చాలా అంటే చాలా జుట్టు పెరిగిపోయింది. వాడికి మాత్రం చాలా స్పీడ్గా పెరుగుద్ది ఏంటో మరి. బాగా చేశారు, బాగానే చేశారు. ఇక్కడ మా లేఖ తడిపినందుకు ఏడ్చేస్తుంది. ఆయన చేయించుకున్నప్పుడు మాత్రం అమ్మ బాబోయ్ చాలా అంటే చాలా ఏడ్చేసింది. ఇది ఎలా ఉన్నా తర్వాత జుట్టు లేదని పాపం ఎంతసేపు ఆ రోజంతా తల మీద చేయి పెట్టుకుని జుట్టు లేదని చెప్తానే ఉంది. ఏదో లేదు ఏదో లేదని చెప్తానే ఉంది. అసలు అంటే ఫస్ట్ టైం కదా, చిన్నపిల్ల కదా, రోజు నెత్తి మీద ఏదో ఉండేది. ఇప్పుడు అది లేదు ఏంటా అని అమ్మో మాకు చాలా నవ్వు వచ్చేసింది అసలు. చూడండి అది ఉంటుంది ఇక్కడ. ఏది ఓంకార్ గుండె అయిపోయింది. లేహా ఇదిగో చూడండి జుట్టు. ఏది 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 జుట్టు ఏది? ఈరోజు నాకు తిరుపతిలో గుండె అయిపోయింది, మా చెల్లికి కూడా అయిపోయింది. ఏడి యోగితాడి మా డాడీకి మా బావకే గుండె అవ్వలేదు గైస్. లేహా ఏమో జుట్టేది అని కాదు కాదు లేహా చుట్టేది పోయింది జుట్టేదమ్మా. దానికి వాళ్ళకి గుండెలు అయితే ఇచ్చేసాం. సో గుండెల సెక్షన్ అయితే అయిపోయింది, కానీ మేము ఎవరు ఇంకా ఫుడ్ తినలేదు. నేను మార్నింగ్ హార్లిక్స్ తాగాను, ఇప్పుడేమో బూస్ట్ తాగాను షుగర్ లేకుండా. ఒరే గుండె మీద ఎగరో. సో ఏదో చెప్తారు మరి. టైం ఇప్పుడు 4:30. ఎప్పుడు చేస్తామో తెలియదు. చూద్దాం. గారు ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. అక్కర్లేదే బాబు పెట్టించుకుంటా. అవి ఉన్నాయి తీసాను, చూసాను. అట్లేంటా యోగిత్ ఇంటర్ బాబు ఇప్పుడు వెళ్ళాలి, గొడవ అయిపోతుంది. నాకు బాగా కిందకి వచ్చింది. వెంకటరమణ వెంకటరమణ ఎవరు? సో ఇక్కడ మేము కార్ మాట్లాడేసుకుని ఆకాశగంగా అండ్ పాప వినాశనానికి వెళ్ళిపోయాం అనమాట. సో ఆ రోజు అన్నీ కవర్ చేయలేదు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. సో కవర్ చేయలేదు, ఒక 3 to 4 ప్లేసెస్ మాత్రమే చూశాను.
సో ఇప్పుడు పాప వినాశనానికి వచ్చామన్నమాట ఫస్ట్. పాపాలు నాశనం చేసుకోవడానికి వచ్చాం. కడిగేసుకొద్దాం అంటే ఏంటి అలాగే ఉంటుంది. అదే అనుకుంటా. అవును, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మరి తిరుపతిలో పోలిస్తే ఇక్కడ షాపింగ్ ఉన్న కాస్ట్ చాలా తక్కువ ఉంది. అక్కడ 20 ఇక్కడ 20-30 రూపీస్ ఉన్నది. తిరుపతిలో 50-60 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడైతే చాలా తక్కువ ఉంది. ఇక్కడ తక్కువ ఉంది, ఆకాశగంగ దగ్గర కూడా తక్కువ ఉందన్నమాట తిరుపతితో పోలిస్తే. అలవాటు ఇదే కదా. ప్రశ్నలు వాటర్ ఫాల్స్ చెప్పు చెప్పు. పాపనాశం అనే చోటకి ప్రత్యక్షం అవడానికి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఓన్లీ మై ఫ్యామిలీ. ఉంది. కోతులు ప్రజలు ఉండండి. ఆడి ఫ్యాంట్ పైకెట్టండి. నామం జరిగిందా నీకు ఉండదే. అదిగోండి గాయస్ కోతి. మీరు కోతి కంటి అలా అన్నం తినకుండా ఇవన్నీ చేస్తున్నాడు. అక్కడికే ఇక్కడికా టైం ఎంత? 5:30 అయింది. సో ఇది ఆకాశగంగకు వచ్చేసాం. అక్కడ పాప వినాశనం అయిపోయాక ఆకాశగంగకు వచ్చేసాం. అమ్మ బాబోయ్ ఎన్ని మెట్లు ఉన్నాయంటే చాలా మెట్లు ఉన్నాయి. స్టార్టింగ్ తెలియలేదు కానీ దిగేటప్పుడు తెలియలేదు. ఎక్కుతున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. సో కింద అంజనాదేవి, ఆంజనేయ స్వామి, బాల ఆంజనేయ స్వామి, అంజనాదేవిది గుడి ఉందన్నమాట. సో గుడిలోకి వెళ్ళి అక్కడ ఏమంటారు కాళ్ళు చేతులు ఇవన్నీ కడుక్కొని వచ్చేస్తున్నారనమాట. తల మీద జల్లుకుంటున్నారు. మంచి వాటర్ ఫాల్ పడుతుంది. సెక్యూరిటీ అనేది చాలా బాగుందన్నమాట. అంటే ఎవరు జారిపోకుండా ఉన్నా, జారినా కూడా అక్కడ రాడ్స్ అవన్నీ పెట్టేసి చాలా సెక్యూర్గానే పెట్టారు. సేఫ్గానే ఉంది. కోర్స్ అక్కడ స్టోన్స్ అవి ఎప్పుడూ తడిగా ఉండి కాళ్ళే జారుతాయి, కానీ మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సరే
గైస్ ఇలా తడపాలి గైస్, అందరు తడుకోవాలి. టైలర్ నోట్లో తీవా? సో ఇక్కడ లోపల దర్శనం చేసుకుని వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాక పక్కన ఒక కొద్దిగా ప్లేస్ ఉందన్నమాట. ఇది మొత్తం వ్యాలీలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్ తోటి అది మనమేమో పైన ఉన్నాం కదా, వ్యాలీ అంతా కింద ఉండి చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ మధు వాళ్ళు ఫొటోస్ తీస్తారు కదా, అక్కడ ఫోటో తీసుకున్నారనమాట. 5 minutes కూడా పట్టలేదు, ప్రింట్ తీసేసి ఫ్రేమ్ పెట్టేసి ఇచ్చేసారు. ఇక్కడ జర్నీ చేసి చేసి ఫేస్ అంతా జిడ్డుగా అయిపోయింది, అదే చూసుకుంటున్నాను. సో ఇక్కడ ఆకర్షకంగా ఇంకోటి ఏంటి, పాప వినాశనం అయిపోయాక మేము ఇంకో ప్లేస్కి వెళ్ళామన్నమాట, జపాలి అని. సో జపాలి ఎంత రాంగ్ టైంలో వెళ్ళామంటే అది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఇంకా టైం సరిపోక ఇంకొక దానికి ఆగిపోవాల్సి వచ్చింది. బాయ్ బాయ్.